ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అగ్రికోలా పథకాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రదానం చేసింది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 157వ. మొదటి స్థానంలో నార్వే, రెండవ స్థానంలో నెదర్లాండ్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 78వ. మొదటి స్థానంలో సింగపూర్ నిలిచింది. ఏ నగర పోలీసులు AI ఆధారిత సోషల్ మీడియా నిఘా ప్లాట్ఫారం అయిన సోషైని ప్రారంభించారు? హైదరాబాద్, తెలంగాణ. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ మెరైన్ గ్యాస్ టర్బైన్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆంధ్రప్రదేశ్. కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ తీర రైల్వే జోన్కు ఏ నగరాన్ని ప్రధాన కార్యాలయంగా నియమించారు? విశాఖపట్నం. దక్షిణ మధ్య రైల్వే జోన్ను 6 డివిజన్ల నుంచి ఎన్ని డివిజన్లకు పునర్వ్యవస్థీకరించారు? 3. అవి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు. ఇక విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కొత్త దక్షిణ తీర రైల్వే జోన్కు అనగా విశాఖపట్నానికి బదిలీ చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన కొత్త జనాభా విధానం కింద 3వ బిడ్డకు 30,000 రూపాయలు మరియు 4వ బిడ్డకు 40,000 రూపాయలను ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి ప్రధాన న్యాయమూర్తితో సహా ఎంతవరకు పెంచడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు? 38 వరకు. ఫార్మ్ టు హోమ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం వన్ స్టాప్ మల్టీపర్పస్ యూనిఫైడ్ కార్డు ఏర్పాటును ప్రకటించింది? తెలంగాణ. భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని సౌర విద్యుత్ ప్లాంట్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? తెలంగాణ. ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ అనే పుస్తక రచయిత ఎవరు? K. ఆర్ముగం. మిషన్ క్వీన్ పైనాపిల్ ఏ రాష్ట్రంలో ప్రయోగించబడింది? త్రిపుర. ప్రపంచంలోనే 2వ అతి పొడవైన గోడ కలిగినదిగా ఇటీవల గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. ఇక మొదటి స్థానంలో చైనా వాల్ చైనాలో ఉంది. భారతదేశంలోని ఏ నగరాన్ని ప్రపంచ లిచి రాజధాని అని పిలుస్తారు? ముజఫర్పూర్, బీహార్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అనగా గ్రామీణ్, దీన్నే VBG రామ్జీ చట్టం దేశవ్యాప్తంగా ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది? జూలై 1, 2026 నుంచి. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం 2025లో భారతదేశంలో అత్యధిక సముద్ర చేపలను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? తమిళనాడు. 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో కేరళ. భారతదేశంలో ఫార్ములా 1 ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? శ్రేయస్ అయ్యర్. మే 2026లో ప్రచురించబడిన డోగ్రీ పంజాబీ నిఘంటువు యొక్క రచయిత ఎవరు? చందన్ నేగి. తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా CDSగా ఎవరు నియమితులయ్యారు? లెఫ్టినెంట్ జనరల్ NS రాజా సుబ్రమణి. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకారం 2025 పంచాయతీ అవార్డులను ఏ రాష్ట్రం అత్యధికంగా దక్కించుకుంది? కర్ణాటక. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా. గజియాబాద్లో జరిగిన ఒక వేడుకలో ఏ దళం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును అందుకుంది? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
ఎన్డీఆర్ఎఫ్. ఆర్టీఐ చట్టం 2005 పరిధిలోకి ఏ సంస్థ రాదని కేంద్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చింది. బీసీసీఐ. భారతదేశం నేతృత్వంలోని అంతర్జాతీయ పెద్ద పులుల కూటమిలో 26వ సభ్యదేశంగా ఏ దేశం చేరనుంది? సౌదీ అరేబియా. ప్రతిష్టాత్మకమైన 2026 ఏఐఏఏ గాడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డును ఏ మిషన్ అందుకుంది? చంద్రయాన్-3. 2025 సంవత్సరానికి గాను ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ భారత సైనిక అధికారి అందుకున్నారు? అభిలాష్ బరాక్. గాబీ అనే పేరుతో తన మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ సన్యాసిని ఏ దేశం ప్రవేశపెట్టింది? దక్షిణ కొరియా. ఏఐ ఆధారిత హెల్ప్ బాట్ అభయను ఏ సంస్థ ప్రారంభించింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. భారతదేశపు మొట్టమొదటి ఏఐ యుద్ధవిమానమైన కాలభైరవ ఏ ఐరోపా దేశంలో తయారవుతుంది? పోర్చుగల్. ఏ ఒప్పందం కింద భారత స్వయం ప్రతిపత్తి గల యుద్ధవిమానమైన కాలభైరవ యూరోప్లో తయారు చేయబడుతున్నది? ఆపరేషన్ 777. తాజా నివేదిక ప్రకారం బెల్లం అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో కర్ణాటక. గ్లోబల్ వాటర్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? స్పెయిన్ దేశంలో. బెటర్ నెవర్ స్టాప్స్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? శామ్ శ్రీనివాసన్. ప్రపంచ వలస నివేదిక 2026 ప్రకారం 2024లో ప్రపంచంలో అత్యధికంగా విదేశీ మారకపు చెల్లింపులను అందుకున్న దేశం ఏది? భారతదేశం. 2వ స్థానంలో మెక్సికో, 3వ స్థానంలో ఫిలిప్పీన్స్. మహిళల భద్రతను పటిష్టం చేయడానికి సింగిపెన్ అనే ప్రత్యేక కార్యదళాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? తమిళనాడు. ఇటీవల భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లును ఆమోదించిన 3వ రాష్ట్రం ఏది? అస్సాం. మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్, 2వ రాష్ట్రం గుజరాత్. పాస్పోర్ట్ హక్కు ప్రధానంగా ఏ రాజ్యాంగ నిబంధన నుంచి ఉద్భవిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? ఆర్టికల్ 21. భారతదేశపు మొట్టమొదటి క్రియాశీలక పిఎం మిత్ర పార్కు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. ద బెంచ్, ద బార్ అండ్ ద బిజారీ మరియు ద లాఫుల్ అండ్ ద ఆఫుల్ అనే పుస్తకాలను ఎవరు రాశారు? తుషార్ మెహతా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అపనప్పన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? శివరాజ్ సింగ్ చౌహాన్. ది లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా, ది స్టోరీ ఆఫ్ పిఎన్ పనికర్ అనే పుస్తక రచయిత ఎవరు? పిపి సత్యన్. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2026 తైవాన్ ట్రావెలాగ్ నవలకు లభించింది. ప్రశంసలు పొందిన ఈ పుస్తక రచయిత ఎవరు? యాంగ్ షువాంగ్ జీ, తైవాన్. మే 2026లో అన్నపూర్ణ భండార పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. ఐక్యరాజ్య సమితిచే మరణానంతరం డాగ్ హమర్స్క్ గోల్డ్ పథకంతో సత్కరించబడిన 2 భారతీయ శాంతి పరిరక్షకులు ఎవరు? హరభజన్ సింగ్ మరియు సుజిత్ కుమార్ ప్రధాన్. ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశపు 5వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? సిక్కిం. మొదటి రాష్ట్రం మిజోరం, 2వ రాష్ట్రం గోవా, 3వ రాష్ట్రం త్రిపుర, 4వ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. రాబోయే ఏ సంవత్సరాన్ని ఇటలీ మరియు భారతదేశం మధ్య సాంస్కృతి మరియు పర్యాటక సంవత్సరంగా సంయుక్తంగా జరుపుకోవడానికి
నిర్ణయించారు 2027ని. భారతదేశ వ్యాప్తంగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? భవ్య. 2026లో భారత రాష్ట్రపతి పోలీస్ కలర్ను ఏ పోలీస్ దళం అందుకుంది? సిక్కిం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ గౌరవాన్ని ఏ దేశం ప్రదానం చేసింది? స్వీడన్. ఇటీవల స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026 టైటిల్ను ఏ భారతీయ సంతతి విద్యార్థి గెలుచుకున్నాడు? శ్రేయ్ పారిక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నార్వే ఇటీవల ఏ గౌరవాన్ని ప్రదానం చేసింది? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2026 మేలో మహిళా సాధికారిత కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? దగ్గుబాటి పురంధేశ్వరి. స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారతదేశం యొక్క ప్రస్తుత ప్రపంచ ర్యాంకు ఎంత? 3వది. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సీలైట్ S1 గృహ హ్యూమనాయిడ్ రోబోటును ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. క్యాబినెట్ స్థాయిలో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? కేరళ. అక్రమ వలసలను అరికట్టడానికి మరియు సరిహద్దు భద్రతను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ మిషన్ను ప్రారంభించడానికి సిద్ధమవుతుంది? హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్. భారత వైమానిక దళంలో క్యాట్ ఏ QFI సర్టిఫికేషన్ పొందిన తొలి మహిళా అధికారి ఎవరు? సాన్యా. ఇటీవల వార్తల్లో కనిపించిన అబ్రహాం ఒప్పందాల్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 6. అవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకో మరియు కజకిస్తాన్. 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? నార్వే. ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ 2027 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన భారతదేశ జీడిపి వృద్ధి ఎంత? 6.9%. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 పద్మవిభూషణ్ అవార్డును మరణానంతరం ఎవరికి ప్రదానం చేశారు? ధర్మేంద్ర సింగ్ దియోల్. 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వం మొత్తం ఎన్ని పద్మ అవార్డులను ప్రకటించింది? 131. జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ప్రకారం 2024లో ఏ రాష్ట్రంలో అత్యధిక జంతు హింస కేసులు నమోదయ్యాయి? మహారాష్ట్ర. 2వ రాష్ట్రం మధ్యప్రదేశ్, 3వ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రాజెక్ట్ గరుడ్ ఏ రంగానికి సంబంధించినది? అంతరిక్ష సాంకేతికత, స్పేస్ టెక్నాలజీ. గవర్నర్ సమ్మిట్ 2026 ఏ నగరంలో జరిగింది? మొహాలీ, పంజాబ్ రాష్ట్రం. పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో అత్యంత వేగవంతమైన భారతీయుడు ఎవరు? గురిందర్వీర్ సింగ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఏ రాష్ట్రం అగ్రగామి పనితీరు కనబర్చిన రాష్ట్రంగా నిలిచింది? ఒడిశా. భారత ప్రధాని UAE అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చిన రోగన్ పెయింటింగ్ ప్రధానంగా ఏ భారత రాష్ట్రానికి సంబంధించినది? గుజరాత్. జర్నలిస్టులకు గాను 2026 పులిట్జర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణ శర్మ. 2026లో మానవ అక్రమ రవాణా కేసుల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మరియు బాధితుల్లో అత్యధిక సంఖ్యలో
మహిళలే ఉన్నారు. తెలంగాణ. రెండవ రాష్ట్రం మహారాష్ట్ర. మూడవ రాష్ట్రం ఒడిస్సా. వన్ టైం ట్రాఫిక్ చలాన్ సెటిల్మెంట్ స్కీమ్ 2026ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. దేశంలో తొలి కాగితరహిత న్యాయ వ్యవస్థ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ప్రకటించబడింది? సిక్కిం. నీటి అడుగున అతిపెద్ద జాతీయ జెండాను ఎగురవేసి గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? అండమాన్ మరియు నికోబార్ దీవులు. మహువా పూల పండుగ, దీన్ని ఇప్ప పువ్వు పండుగ అని కూడా అంటాం. ఇది ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. రాబోయే యూరోపియన్ T20 ప్రీమియర్ లీగులో డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీకి యజమాని ఎవరు అయ్యారు? రాహుల్ ద్రావిడ్. కాంతా ఎంబ్రాయిడరీని పరిరక్షించినందుకు 2026లో పద్మశ్రీని ఎవరు అందుకున్నారు? తృప్తి ముఖర్జీ. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 ప్రకారం ఏ రాష్ట్రం అత్యధిక నేరాల రేటును నమోదు చేసింది? కేరళ. తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తికి ప్రధాన ముడి పదార్థంగా ఏ పంట నిలిచింది? మొక్కజొన్న. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF అథ్లెటిక్స్ కమిషన్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? PV సింధు. భారతదేశం ఇటీవల ప్రారంభించిన సమీకృత అత్యవసర హెచ్చరిక వ్యవస్థ యొక్క పేరు ఏమిటి? సాచెట్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 డేటా ప్రకారం భారతదేశంలోని ప్రధాన మహానగరాల్లో ఏ నగరం అత్యధిక ఆత్మహత్యల రేటును నమోదు చేసింది? బెంగళూరు. లా లీగా 2025-26 ఫుట్బాల్ టోర్నమెంట్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? FC బార్సిలోనా. మే 2026లో డీప్ టెక్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPIని స్వీకరించిన తొలి కరేబియన్ దేశం ఏది? ట్రినిడాడ్ అండ్ టొబాగో. భారతదేశపు మొట్టమొదటి ముత్యాల పెంపకం క్లస్టర్గా ఏ నగరం అవతరించింది? హజీరాబాద్, జార్ఖండ్. భౌగోళిక సూచిక GI ట్యాగ్ ధృవీకరణ పొందిన ఫార్మా గ్రేడ్ అల్లంను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం అల్లం మిషన్ను ప్రారంభించింది? మిజోరం. ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మక ఏరోస్పేస్ అండ్ రక్షణ ప్రాజెక్టులకు ఏ ప్రదేశాల్లో శంకుస్థాపనలు జరిగాయి? పుట్టపర్తి. జూట్ క్రాప్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ఇస్రో మరియు ఏ సంస్థ సహకారంతో అమలు చేశారు? జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల భారతదేశ సుక్రైన్ మిషన్లో ఏ దేశం చేరింది? స్వీడన్. భారతదేశంలో ఇటీవల విడుదలైన డోననెమాబ్ అనే ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు? అల్జీమర్స్ వ్యాధి కొరకు. భారత విదేశాంగ మంత్రి ఏ నగరంలో శూన్య నుంచి అనంత వరకు అనే ప్రదర్శనను ప్రారంభించారు? న్యూయార్క్. మరో ఏడాది పొడిగింపు పొందిన ప్రస్తుత CBI డైరెక్టర్ ఎవరు? ప్రవీణ్ సూద్. ఇటీవల యునైటెడ్ స్టేట్స్కు ఎగుమతి చేయబడిన బక్సా తేనె ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది? అస్సాం. 2026 ప్రపంచ ఆకలి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి అనగా థీమ్? ఆకలి నిర్మూలన మన చేతుల్లోనే ఉంది అనగా ది ఎండ్ ఆఫ్ హంగర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద. హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించడానికి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ఏ దేశం ప్రారంభించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రాజెక్ట్ జీరో అనే అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని
ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. భారతదేశపు మొట్టమొదటి మెగా గ్రీన్‌ఫీల్డ్ షిప్ యార్డ్ ఏ రాష్ట్రంలో ఉంది? తూత్తుకుడి, తమిళనాడు. ఎండూరెన్స్ అని కూడా పిలువబడే బ్లూ మూన్ ఎంకే-1 అనేది ఏ కంపెనీ అభివృద్ధి చేసిన మానవరహిత చంద్ర కార్గో ల్యాండర్? బ్లూ ఆరిజిన్. ఎగుమతి వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగించే ముడి సరుకులను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించే పథకం పేరు ఏమిటి? అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్. తూర్పు ప్రాంతీయ వ్యవసాయ సదస్సు 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? భువనేశ్వర్, ఒడిశా. ఇటీవల ఏ సంస్థ రేబీస్ సోకిన మరియు ప్రమాదకరమైన కుక్కలకు కారుణ్య మరణాన్ని అనుమతించింది? సుప్రీంకోర్టు. 79వ ప్రపంచ ఆరోగ్య సభ యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచ ఆరోగ్యాన్ని పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత. 5వ ఆసియా కప్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? గోవా. దక్షిణాసియా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ SAWF అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సహదేవ్ యాదవ్. బ్రిక్స్ సమావేశంలో భారతదేశం ఏ సంస్కరణ డిమాండ్ను పునరుద్ఘాటించింది? ఐక్యరాజ్యసమితి సంస్కరణ మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణ. లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్కు ముందు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ IOC ఏ దేశానికి చెందిన అథ్లెట్లపై ఆంక్షలను ఎత్తివేసింది? బెలారస్. భారతదేశపు మొట్టమొదటి మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధన కేంద్రాన్ని స్థాపించడానికి ఏ పులి సంరక్షణ కేంద్రాన్ని ఎంపిక చేశారు? పలాము టైగర్ రిజర్వ్, జార్ఖండ్. ఏ రాష్ట్ర హైకోర్టు భోజశాల సముదాయాన్ని దేవాలయంగా ప్రకటించింది? మధ్యప్రదేశ్. PM శ్రీ పథకం ఏ రంగానికి సంబంధించినది? విద్య. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. 2026లో భారతదేశపు మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్గా ఏ ప్రైవేటు భారతీయ స్టార్టప్ కంపెనీ అవతరించింది? స్కైరూట్ ఏరోస్పేస్. భారతదేశపు మొట్టమొదటి ఏ ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైటు యొక్క పేరు ఏమిటి? పాత్ ఫైండర్. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్యాచ్ ది రెయిన్ 2026 ప్రచార కార్యక్రమం కింద ప్రారంభించిన మస్కట్ పేరు ఏమిటి? నీరా. స్మైల్ మిషన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA మరియు ఏ దేశం మధ్య చేపట్టిన ఉమ్మడి అంతరిక్ష యాత్ర? చైనా. కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్స్ 2026 దక్షిణాసియా ప్రాంతీయ విజేతగా ఏ భారతీయుడు ఎంపికయ్యారు? సోమమండల్. పంకజ్ అద్వానీని ఓడించి IBSF ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సౌరవ్ కొఠారి. ఏ భారతీయ చెస్ ఆటగాడు అంతర్జాతీయ మాస్టర్ చెస్ టైటిల్ను గెలుచుకున్నాడు? అపార్ సక్సేనా. ఇటీవల నివేదిక ప్రకారం అమెరికాను అధిగమించి భారతదేశం ఏ దేశానికి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది? బంగ్లాదేశ్. మొదటి స్థానంలో చైనా. దేశీయ ఇంధన లభ్యతను పెంచడానికి 2026 మే నెలల్లో ఉర్తాన్ మరియు ధిరౌలి బొగ్గు గనులు యొక్క ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ రెండు గనులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్. 2026 మే నెలలో సంఘమిత్ర దీని యాడ్ 3039 అనే పేరుతో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజన్ని జలప్రవేశం చేయించారు. ఈ నౌకను ఏ రక్షణ షిప్ యార్డ్ నిర్మించింది? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSI, కోల్కతా. 2028 సింహాస్త కుంభమేళాకు
ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఫైనల్లో కోకో గాఫ్ను ఓడించిన తర్వాత ఎలీనా స్విటోలినా ఇటాలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఈ ఎలీనా స్విటోలినా ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఉక్రెయిన్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన రూపతారకాసి కళకు ఏ నగరం ప్రసిద్ధి చెందింది? కటక్, ఒడిస్సా. ఫైనల్లో కాస్పర్ రూడును ఓడించిన తర్వాత జానిక్ సిన్నర్ ఇటాలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ జానిక్ సిన్నర్ ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? ఇటలీ. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 గణాంకాల ప్రకారం ప్రధాన మహానగరాల్లో ఏ నగరంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదయ్యాయి? ఢిల్లీ. ఆర్టిమిస్ 2 ఏ మిషన్కు సంబంధించినది? చంద్రుని మిషన్. డ్రోన్ల కోసం భారతదేశం మొట్టమొదటి జెర్మేనియం రహిత థర్మల్ ఇమేజింగ్ పేలోడ్ అయిన లుమిరా E40I-50ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇయాన్ స్పేస్ ల్యాబ్స్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహమైన మిషన్ దృష్టిని ఏ సంస్థ ప్రయోగించింది? గెలాక్సీ ఇండియా. భారతదేశపు మొట్టమొదటి భూ ఉష్ణ జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు? లడఖ్. యాక్సెస్ నౌ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్ నివేదిక 2025 ప్రకారం ఇంటర్నెట్ షట్డౌన్లో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత? రెండవది. మొదటి స్థానంలో మయన్మార్ నిలిచింది. భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ అయిన విక్రమ్-1ని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? స్కై రూట్ ఏరోస్పేస్, హైదరాబాద్. స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైసింగ్ 2026 అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అరికట్టడానికి ఆపరేషన్ క్లాయింగ్ బ్యాక్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది? హిమాచల్ ప్రదేశ్. ప్రపంచ నగరాల నివేదిక 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? యుఎన్ హ్యాబిటాట్. 13 దేశాల ప్రగతి 2026 సైనిక విన్యాసాలు ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి? మేఘాలయ. సిన్బ్యాక్స్ 2 2026 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం? కంబోడియా. బలికాటన్ 2026 అనేది ఫిలిప్పీన్స్ మరియు ఏ దేశం మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మోర్గాన్ స్టాన్లీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను సవరించింది 6.7%గా. నిసార్ అనేది ఇస్రో మరియు ఏ సంస్థ యొక్క సంయుక్త మిషన్? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. రూపూర్ అణు విద్యుత్ కేంద్రంలో ఇటీవల యురేనియం ఇంధన లోడింగ్ను ఏ దేశం ప్రారంభించింది? బంగ్లాదేశ్. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ వృద్ధి రేటు అంచనా వేయబడింది? 6.6%గా. 2026 ఆర్చిబాల్డ్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? రిచర్డ్ లెవర్. కాంపాక్ట్ అడ్వాన్స్డ్ శాటిలైట్ 502 క్యాస్ 502ని ఏ దేశం ప్రయోగించింది? దక్షిణ కొరియా. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎంపైర్గా రితికా శ్రీ ఏ రాష్ట్రానికి చెందినవారు చరిత్ర సృష్టించారు? తమిళనాడు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి గరుడ అనే కొత్త ఫ్రేమ్వర్క్ని ఏ సంస్థ ప్రతిపాదించింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ.
వాయు అస్త్ర వనని స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సంస్థ ఏది? నిబే లిమిటెడ్. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించడానికి భారతదేశ్ మొట్టమొదటి ఆల్గే ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు? భోపాల్, మధ్యప్రదేశ్. డిఆర్డిఓ అండ్ అదానీ డిఫెన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ యువెల్ పీజిఎం ఏ రకమైన ఆయుధ వ్యవస్థ? లాయిటరింగ్ మ్యునిషన్. దీన్నే కామికాజ్ డ్రోన్ అని కూడా అంటాం. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ కింద ట్రామా కేరును ప్రాథమిక హక్కుగా ప్రకటించింది? ఆర్టికల్ 21ని. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలకు ఆతిథ్య నగరంగా ఏ నగరం ఎంపికైంది? కోల్కతా. భారతదేశ్ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్లాక్ స్థాయి ఋతుపవన అంచనా వ్యవస్థను ఏ సంస్థ ప్రారంభించింది? భారత వాతావరణ శాఖ ఐఎండి. 2028 ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లకు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తోంది? భువనేశ్వర్, ఒడిశా. భారతదేశ్ మొట్టమొదటి స్వదేశీ గ్లైడ్ ఆయుధ వ్యవస్థ అయిన తారాను ఏ సంస్థ రూపొందించి అభివృద్ధి చేసింది? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దివ్యాస్త్ర క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డాంపీ ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? నిబే లిమిటెడ్. అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ను సంరక్షించినందుకు గాను 2026 విట్లీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పర్వీన్ షేక్. కీలకమైన ఖనిజ సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి క్వాడ్ దేశాలు ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్. ఇటీవల శాస్త్రవేత్తలు ఏ మిషన్ యొక్క హాప్ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద రెగోలత్ భిన్నత్వాన్ని కనుగొన్నారు? చంద్రయాన్ 3. సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 నుంచి ఇటీవల ఏ దేశం నిష్క్రమించింది? పాకిస్తాన్. కొకైన్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా మే 2026లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ వైట్ స్ట్రైక్. గిగ్ వర్కర్ల కోసం భారతదేశ్ మొట్టమొదటి డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో కోస్టల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ అనగా సిఆర్ట్ ఓపెన్ ఫీల్డ్ అబ్జర్వేటరీని స్థాపించారు? విశాఖపట్నం. లఖ్పతి బిటియా యోజనని ఏ ప్రభుత్వం ప్రారంభించింది? ఢిల్లీ ప్రభుత్వం. మిషన్ మౌసమును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ. రోజుకు ఒక పూట చిరుధాన్యాలు అనే ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? శశిశేఖర్ వెంపటి. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ 2026కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టు విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ఆర్థికంగా స్థిరమైన దేశాల 2026 జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 47వ. మొదటి స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రెండవ స్థానంలో స్విట్జర్లాండ్. వెలిమలై పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2026-27 మార్కెటింగ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి పెంపును ఆమోదించింది. ఏ పంటకు ఎంఎస్పిలో అత్యధిక పెంపు లభించింది? పొద్దుతిరుగుడు విత్తనం.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నాడు 2026 జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఎవరు ప్రదానం చేశారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 2025-26 సంవత్సరానికి గాను ఏపీవై వార్షిక విజనరీ అచీవర్ అవార్డును ఏ బ్యాంకు అందుకుంది? కర్ణాటక గ్రామీణ బ్యాంకు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భారతదేశ మొట్టమొదటి సెమీ హై స్పీడ్ డబుల్ లైన్ ప్రాజెక్టును ఆమోదించింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భారతదేశ మొట్టమొదటి సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు ఏది కానుంది? అహ్మదాబాద్ సర్కేజ్ నుంచి ధోలేరా డబుల్ లైన్ ప్రాజెక్టు. శిలాజ ఇంధనాల నుంచి దూరంగా మారడంపై జరిగిన మొదటి అంతర్జాతీయ సదస్సుకు కొలంబియా మరియు ఏ దేశం సహా ఆతిథ్యం ఇచ్చాయి? నెదర్లాండ్స్. ప్రసార భారతి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ప్రసూన్ జోషి. మౌంగరి మేళాను ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. రెయిన్ ముంబై అనేది భారతదేశపు మొట్టమొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వాతావరణ డెరివేటివ్స్ కాంట్రాక్ట్. దీనిని ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్. ఉమీడ్ అనగా యూనిక్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. వంధ్యత్వానికి అత్యంత సాధారణ కారణమైన పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ను పీకాస్ను ఇకపై ఏమని పిలవబోతున్నారు? పాలీఎండ్రోక్రైన్ మెటబాలిక్ ఓవరిన్ సిండ్రోమ్ పీమాస్. తోలపట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. చప్రాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇటీవల వార్తలో కనిపించిన అంబాజరీ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఖేత్ బచావో అభియాన్ని ఏ సంస్థ అమలు చేస్తుంది? భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్. అరుణాచల్ కివి మిషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. భారతదేశ్ మొట్టమొదటి జలాంతర్గత మ్యూజియం ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మహారాష్ట్ర. భారతదేశంలో ప్రాథమిక డోపింగ్ నిరోధక అమలు సంస్థగా ఏ స్వయం ప్రతిపత్తి గల చట్టబద్ధమైన సంస్థ పనిచేస్తుంది? నాడా. ఇటీవల వార్తల్లో కనిపించిన నెరీడ్ ఏ గ్రహానికి చెందిన ఉపగ్రహం? నెప్ట్యూన్. ఒరేస్నిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తోంది? అహ్మదాబాద్, గుజరాత్.